మాట్లాడాలి. ఇక్కడికి అక్కడికి తిరుగుతూ పూట గడుపుకుంటూ పోతున్నటువంటి గ్రూపులు, వ్యక్తులుగా, మేధావులుగా, అదేవిధంగా అనేక రూపాలల్లో, అనేక ముసుగులల్లో దాగి ఉన్నటువంటి వ్యక్తుల్లాగా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు చూడటానికి చాలా నీతి నియమంగా ఉన్నట్టుగా, చాలా ఎవరి దగ్గర చందాలే తీసుకోనట్టు, ఎవరి వేదికల మీదకే పోనట్టు, ఇక మొత్తం భూస్వాముల దగ్గరికే పోనట్టు, పెట్టుబడిదారుల దగ్గరికే పోనట్టు, వాళ్ళ వెంబడి తిరగనట్టు, ఇంకా వారి ఎమ్మటే ఉండనట్టు, ఈ విధంగా ఉంటుంటారు. కనిపించడానికి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏ ఇజం మాట్లాడుతున్నారు, ఏ ఇజాన్ని ఫాలో అవుతున్నారు? వీళ్ళు కమ్యూనిజాన్ని ఫాలో అవుతున్నారా, అంబేద్కరిజాన్ని ఫాలో అవుతున్నారా, లేకపోతే తెలంగాణ వాదము అని పూర్తిగా తెలంగాణ వాదం నుంచే ఉద్భవించినటువంటి వాళ్ళ, లేకపోతే ఇంకే అనేక ఇజాలే ముసుగులో ఏ రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు? కొంతమంది అయితే అది సగము కొద్దిసేపు కమ్యూనిస్టుగా కనపడతాడు, కొద్దిసేపు అంబేద్కరిస్టుగా కనపడతాడు, కొద్దిసేపు తెలంగాణవాదిగా కనపడతాడు, కొంతసేపు ఏమో కాంగ్రెస్ వేదికల మీద కనపడతారు, కొద్దిసేపు ఏమో మళ్ళీ బీఆర్ఎస్ వేదికల మీద కనపడతారు, కొద్దిసేపు ఏమో మళ్ళీ ఇంకెక్కడో కనపడతారు. ఇవన్నీ అంటే ఏది సక్రమంగా లేకుండా ఏ ఇజం మాట్లాడుతున్నారు, ఏది చెప్తున్నారు? ఒకసారి ఏంటిది అసలు ఏమి అసలు ఏది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? అగ్రకుల నాయకులు ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా డబ్బున్నోళ్ళు ఉండాలి, కొంతమంది మళ్ళీ ఆర్థిక సాయం అంతా అగ్రకులాల నుంచి రావాలి, ఫండ్స్ రూపంలో, చందాల రూపంలో రావాలి. మనకు సరి అయినటువంటి పదవులు ఇవ్వకపోతే ఒక అగ్రకులానికి వ్యతిరేకంగా ఇంకొక అగ్రకులాన్ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టి ఇంకొక అగ్రకులానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. మళ్ళీ ఈ అగ్రకులం వాళ్ళు సరి అయినటువంటి పోషణ ఇవ్వక, సరిగా వాళ్ళకు రెస్పెక్ట్, గౌరవం ఇవ్వకపోతే మళ్ళీ వీళ్ళకు కూడా వ్యతిరేకంగా పోరాటం చేసి మళ్ళీ ఇంకొక అగ్రకులాన్ని తీసుకొని వచ్చి వాళ్ళతోటి ఏందనంటే ఈ అగ్రకులానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించి ప్రజలలో మొత్తం ఏందనంటే ఒక వాతావరణాన్ని సృష్టించి ఒక అగ్రకులానికి బదులుగా ఇంకొక అగ్రకులాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఇది నిరంతరం పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగితే వీళ్ళకు బాధ ఏముండదు. తరతరాల నుంచి అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ కష్టజీవులమని చెప్పుకునే పార్టీలన్నీ కూడా శూద్ర అగ్రకులాల నాయకత్వంలో ఉండి వాళ్ళకే టికెట్లు ఇచ్చి మేము ముదిరాజులను గుర్తించము, గౌడ్లను గుర్తించము, యాదవులను గుర్తించము, అసలు ఈ కులాలనే గుర్తించము, జాతులనే గుర్తించము, మీరు ధనిక పేద అని ఆ పోటీలో బలంగా నెగ్గిన వాళ్ళకే టికెట్లు ఇచ్చే వారసత్వాన్ని తీసుకొని వచ్చి మొత్తం మోసం చేసినటువంటి సంస్కృతికి వ్యతిరేకంగా మొత్తం ఏంటంటే వీళ్ళు పోరాటం చేయడానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ముసుగులో ఉండి కాంగ్రెస్ పార్టీ మొత్తం బడుగు బలహీన వర్గాలకే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వకపోతే దానికి వ్యతిరేకంగా వీళ్ళ కోపం రాదు, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వీళ్ళ కోపం రాదు. మొత్తం బహుజన్ సమాజ్ పార్టీని 1989లో తీసుకొని వచ్చి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకే రాజ్యాధికారం కావాలి, ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం వీళ్ళే ఉన్నారు, ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వాలి అని పోరాటం చేస్తే ఇది న్యాయబద్ధమైన పోరాటము అని ఈ చాలామంది ఇప్పుడు ఏదైతే గ్రూపులుగా పెట్టుకొని అక్కడ ఇక్కడ అడావుడి చేస్తున్నటువంటి గ్రూపులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇటువంటి వాటికి మద్దతుగా ఇది మంచిది అని ఉద్యమం చేయరు. వీళ్ళు ఏంటిది అని అంటే వీళ్ళకి అగ్రకులాలు ఒకరు ఉండాలి, ఒక నాయకుడు ఉండాలి, ఒక మేధావి ఉండాలి, వాళ్ళు పక్కన ఉంటేనే వీళ్ళకు పోరాటం చేస్తారు. వాళ్ళ అండదండలతోటి ఏంటిది అని అంటే గందరగోళాన్ని సృష్టిస్తారు. వీళ్ళు ఎన్నడైనా బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతోమంది పిల్లలు చిన్న చిన్న పార్టీలను పెట్టుకొని మా ముదిరాజులకు లేదు, గౌడులకు లేదు, రజకులకు లేదు, నాయి బ్రాహ్మణులకు లేదు, కుమ్మర్లకు లేదు, ఒడ్డెర్లకు లేదు, వడ్రంగీలకు లేదు, ఎన్నో కులాలకు మాకు ప్రాతినిధ్యం లేదు, తరతరాలుగా మాకు అసెంబ్లీలోకే అడుగుపెట్టలేదు అని వాళ్ళంతా పోరాటాలు చేస్తుంటే అవి కష్టజీవుల పోరాటాల్లాగా వీళ్ళకి కనిపించవు. వీళ్ళు చూసుడనట్టుగానే పోతారు. మొత్తం ఏందనంటే పట్టనట్టే కాన్సీరామ్ గారు అంటే పట్టనట్టే, అంబేద్కర్ అంటే పట్టనట్టే, ఇంకా మొత్తం బట్టడుగు వర్గాలు అని అంటే పట్టనట్టే, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలంటే వీళ్ళ దృష్టిలో అవి సంఘాలే కావు, అవి పార్టీలే కాదు, వాళ్ళ సమస్యలు అసలు వీళ్ళ దృష్టిలో సమస్యలే కాదు. అసలు మొత్తం వాటిని చూడనట్టుగానే పోతూ ఉంటారు, కనిపించనట్టుగానే పోతూ ఉంటారు. వీళ్ళకి ఎంతసేపు రెండు అగ్రకులాల మధ్యలో ఒక అగ్రకులాన్ని దించాలి, ఒక అగ్రకులాన్ని మళ్ళీ అందలం ఎక్కించాలి, అధికారంలోకి తీసుకురావాలి, మళ్ళీ 4 రోజులు అయిపోయినాక దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అడ్డగోలి భాష, అడ్డగోలి సంస్కృతి మాట్లాడుతున్నారు కొంతమంది. ఒకప్పుడు వీళ్ళు మాట్లాడే భాష విధానం తీరు చూస్తే నాకెప్పుడో నిజాం పరిపాలనలో
మా తాతలు తండ్రులు ఈ రకమైన తిట్లే తిన్నారు వాళ్ళంతా కూడా. అమ్మ, అక్క, లేకపోతే వీడు, వాడు, భార్య, పిల్లలు, కూతుళ్ళును అడ్డగోలుగా తిట్టిన భాష ఎప్పుడు ఉండే? అప్పుడెప్పుడో పటేల్ వ్యవస్థ, పట్వారి వ్యవస్థ, దొరల వ్యవస్థ ఉంది అన్నప్పుడు, బాంచన్ని దొర అని తిట్టినప్పుడు ఈ రకమైనటువంటి తిట్లు మా తాతలు ముత్తాతలు తెలంగాణలో ఉన్నటువంటి బట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా ఈ తిట్లు తిన్నారు వాళ్ళంతా కూడా. అటువంటి తిట్లు ఆ రకంగా జరిగింది, ఆ రకమైనటువంటి వ్యవస్థ ఉంది, మొత్తం అంత అణచివేతకు గురి అయ్యాము, అన్ని అవమానాలకు గురి అయ్యాము అని ఇప్పుడు బయటపడుతూ మొత్తం ఏందనంటే ఇప్పుడు అందరికీ సమానత్వం, ఆత్మగౌరవం, ఎవరిని కూడా అనవసరంగా తిట్టాల్సిన అవసరం లేదు, అందరూ ఒక మానవతావాదాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని ఆ రకంగా భావించాల్సింది పోయి మొత్తం ఏందనంటే ఎటేటో దాన్ని దారి తప్పి ఎన్నో రకాలుగా తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి భాష, అలాంటి పద్ధతులకు లోనై కావటము అని అంటే అది ఒక రకంగా సభ్య సమాజానికి చాలా మరి అది అగౌరవాన్ని సృష్టించేది. కాబట్టి అలాంటి భాష మాట్లాడటం అనేది సంస్కారం హీనంగానే ఉంటుంది. అది కరెక్ట్ మెథడ్ కాదు.